డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత నీచానికి దిగజారుతారు అని ఎప్పుడూ అనుకోలేదు, ఊహించలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాను అని భీష్మించు కూర్చున్నాడు. మరి ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇక ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాల్లో లిక్కర్ కేసు కానీ, కల్తీ నెయ్యి కేసు కానీ, ఈ వచ్చిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అవసరమైతే ఎమ్మెల్యేల చేత రాజీనామా చేపిద్దాము అని అనుకున్నప్పుడు కూడా కొద్దిగా జగన్ మీద కూడా పోరాటం చేశారు. మేము రాజీనామా చెయ్యం, మేమే ఎందుకు చెయ్యాలి అన్నట్టుగా ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర, లేకపోతే మిగతా వైవి సుబ్బారెడ్డి దగ్గర, వీళ్ళ దగ్గర కొద్దిగా నోరు చేసుకున్నట్టుగా కూడా కనపడింది. అబ్బో వీళ్ళకు కూడా గట్స్ ఉన్నాయే, వీళ్ళు కూడా మాట్లాడగలుగుతున్నారు, నోరు ఎత్తగలుగుతున్నారు అని కొంతమంది అనుకున్నారు ఆ రోజుల్లో. కానీ ఇట్లాంటి నీచం పైన పనులు చేస్తారని కూడా అనుకోలేదు. మనం ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఆ ఉద్యోగానికి మనం వెళ్లకుండా శాలరీ మాత్రం తెచ్చుకుంటే, అక్కడిచ్చే ట్రావెల్ అలవెన్సులు, డిఏలు, టీఏలు అన్నీ తెచ్చుకుంటే ఎంత నీచంగా ఉంటుందో ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలు కూడా అదే పని చేశారు. నిన్న మరి అసెంబ్లీలో దీని మీద పెద్ద చర్చ నడిచింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి రాను అని భీష్మించు కూర్చున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, లేకపోతే అయ్యన్న పాత్రుడు కావచ్చు, ఎందుకంటే ఒకళ్ళు స్పీకరు, మరొకళ్ళు డిప్యూటీ స్పీకరు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం మీద ఒక పెద్ద ప్రతిష్టంభన నెలకొల్పే విధంగా చాలా మాటలు మాట్లాడారు. వరుసగా అసెంబ్లీకి ఇన్ని రోజులు హాజరు కాకపోతే మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఆ స్థానం ఖాళీ అయినట్టు అని ప్రకటించే అవకాశం స్పీకర్ గారికి ఉంటుంది. మరి ఆ మిషతోటే గవర్నర్ గారి మీటింగ్ వరకు హాజరయ్యి, అందులో కూడా ఆయన వెళ్ళిపోగానే వీళ్ళు కూడా తుర్రుమని వచ్చేసి మేము హాజరయ్యాం అని సంతకాలు పెట్టినట్టుగా ఓ డ్రామా అయితే నడిచింది. అది వ్యాలిడ్ అవుతుంది అని కొంతమంది, అవరని కొంతమంది. కాకపోతే ఇంకా సమయం అయితే చాలా రోజులు ఉంది. అసెంబ్లీ ప్రతిరోజు ఏం పెట్టరు కదా, అందుకని సమయం ఉంది. కానీ ఇదిగో దీన్ని నుంచి తప్పించుకోవటానికి, ఆ వచ్చే ఉప ఎన్నికల నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలు ఆడుతున్న ఒక డ్రామా కావచ్చు. అందులో కూడా మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే స్థానం దాకా వచ్చిన వాళ్ళు ఆ శాలరీలకి, ఆ టీఏలకి, ఆ డిఏలకు కూడా కక్కుర్తి పడతారని ఏం చెప్తాం. ఎమ్మెల్యేలు నిజంగా కక్కుర్తి పడ్డట్టుగానే ఉంది. ఎంత ఈ కక్కుర్తి అన్నందుకు మరి ఎమ్మెల్యేలు అందరూ కలిసి కోప్పడొచ్చేమో. కానీ మరి బడ్జెట్ సమావేశాలు జరిగిన తరువాత హాజరైన అభ్యర్థులు, ఈ ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తే ఎంచక్క అసెంబ్లీకి వచ్చి గత బడ్జెట్ సమావేశాలు అయిపోగానే గిఫ్ట్లు కూడా తీసుకెళ్లారు. గిఫ్ట్ తీసుకున్నట్టుగా సంతకం కూడా పెట్టుంది అక్కడ. దీని మీదనే నిన్న బుద్ధప్రసాద్ కూడా దీని మీదనే దీన్ని లేవనెత్తటం మూలాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఏం చేయాలి అనేది రేపు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కనపడుతుంది. ఇట్లాగా చెయ్యని పనికి రుసుము ఆశించే వాళ్ళని ఇంకా ఎమ్మెల్యేలు అనాలా, ఇంకేమనాలో కూడా తెలీదు. అదే బయట ఎవరన్నా చేస్తే, మన ఇంటికి ఎవరన్నా పని చేయడానికి వస్తారండి, ఇదిగో రోజుకి ఇంత కూలీని మాట్లాడుకుంటాం, సగం రోజుకి వెళ్ళిపోతేనే సగం కూలే ఇస్తాం. అలాంటిది ఎమ్మెల్యేలు ఫుల్ కూలీ తీసుకొని అసలు పనే చేయలేదు. నిజంగా వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు గెలిచి వచ్చారా, లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు గెలిచారా అన్నట్టుగా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే మీరు రాజీనామా చేయాలన్నప్పుడు మాత్రం వాళ్ళకి వాళ్ళ స్థానం గుర్తొచ్చింది, మేము ఎమ్మెల్యేలమే అని. అదే గుర్తొచ్చిన వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డిని కాదని అసెంబ్లీకి రావచ్చు కదా. ఇదంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి రాలేదు కదండి అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే రాలేదు. ఎందుకు రాలేదు? ఆయన భార్యను అవమానించి దీన్ని ఒక పెద్ద కౌరవ సభగా, ఆ రోజున మరి కౌరవులు అందరూ కలిసి ద్రౌపదిని తీసుకొచ్చి వస్త్రాపహరణం చేసి ఆ సభలో నిండు సభలో అవమానించినట్టుగా భువనేశ్వరుని ఆ సభలో నోటికొచ్చిన మాటలు మాట్లాడి అవమానించారు. ఇది తిరిగి గౌరవ సభగా మారినప్పుడు అంటే ఈ కౌరవులు అందరూ బయటకు పోయి గౌరవంగా ఉన్న రోజున తిరిగి వస్తాను అన్నాడు. అది దాదాపుగా మరి చంద్రబాబు నాయుడు గెలిస్తేనే జరుగుతుంది. కాకపోతే ఆ విషయమే జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డిను ఆ రోజు మాట్లాడిన మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు.
ఇక మిగిలిన అడపాదడప అక్కడక్కడ కూటమి సరిగా దాని మీద దృష్టి పెట్టక కొన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళకి కావాల్సిన మనిషిని పంపించి మరి డ్రామా ఆడుకున్నారు కదా. ఎందుకంటే రాజంపేట మరి మిథున్ రెడ్డి గెలుస్తాడు, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో గెలుస్తాడు, ద్వారకానాథ్ రెడ్డి తంబలపల్లె గెలుస్తాడు. ఇదంతా కలిసి రాజంపేట నియోజకవర్గంలో ఉంటుంది. కొడుకు ఎంపీ అవుతాడు, మరి తండ్రి బాబాయిలు ఇద్దరు కలిసి ఎమ్మెల్యేలై అసెంబ్లీకి వెళ్తారు. అధికారంలో ఎప్పుడు వాళ్లే ఉండాలనేది వాళ్ళ కోరిక. దానికోసం ఎన్ని డ్రామాలైనా ఆడతారు, అది వేరే విషయం. అయినప్పటికీ మిగతా చోట్ల, కొన్ని చోట్ల ఎర్రగొండిపాలెం కావచ్చు, ఇట్లాంటి చోట్లంతా కాన్సన్ట్రేషన్ సరిగా కూటమి పెట్టక ఈ ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ లేకపోతే ఇది కూడా కాదు, సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ. సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయేది. గత ఎన్నికలు ఆ రకంగా జరిగినాయి. దానంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనే. కానీ ఆ తప్పులు మొత్తం చంద్రబాబు నాయుడు మీద ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా దాటవేత ధోరణిలో కొన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కోర్టుకు కూడా వెళ్ళాడు అనుకోండి. అలా వెళ్ళిన మరి ఈ ఎమ్మెల్యేలు కాదని అసెంబ్లీకి రావాలి కదా. ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే, మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ స్థానంలో వాళ్ళు కూర్చొని అధ్యక్ష అని అనాలనే కోరిక చాలామందిలో ఉందట. అలా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళందరికీ ఆ కోరిక కూడా తీరకుండానే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇంట్లో పెట్టి తాళం వేసినట్టు అయిపోయింది. తాళం వేసిన వాళ్ళు తాళం వేసినట్టు ఇంట్లోనే ఉండాలనా, లేకపోతే అసెంబ్లీ దాకా వచ్చి శాలరీలు తీసుకోవాలనా, డిఏలు కూడా తీసుకోవాలనా? శాలరీ తీసుకున్నారంటే అది వేరే విషయం. కాకపోతే మళ్ళీ రేపు తిరిగి వీళ్ళందరూ ఓడిపోయినా లేకపోతే మాజీ ఎమ్మెల్యేలైనా పెన్షన్ వస్తుంది అనుకోండి. ఆ పెన్షన్ విషయంలో కూడా గతంలో కొన్ని వ్యాఖ్యానాలు కూడా మనం యూట్యూబ్లో చూసాం. ఏమిటి, 2 పెన్షన్లు 3 పెన్షన్లు తీసుకుంటున్న వ్యక్తులు కూడా ఉన్నారట. అందులో చిరంజీవి కూడా ఉన్నాడు. ఒక ఎంపీ గాను ఒక ఎమ్మెల్యే గాను పెన్షన్ తీసుకుంటున్నాడని. మరి వీళ్ళు రేపు పెన్షన్ సంగతి ఎట్టున్నప్పటికీ ఇప్పుడు శాలరీలకే కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే శాలరీలు ఆశిస్తున్నారంటే ఏమనుకోవాలి? గిఫ్టులతో సహా ఎత్తుకుపోతున్నారంటే ఏమనుకోవాలి? ఏదేమైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక రసవత్తరమైన అంశం తెరపైకి రాకపోతుంది. ఈ ఎమ్మెల్యేలందరినీ ఏం చేయాలి? వీళ్ళకి శాలరీలు కట్ చేయాలా, లేదు ఇలాగ తీసుకుంటున్నందుకు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా? చట్టపరమైన చర్యలు అని అంటే మరి పోలీసులకు అప్పచెప్పడం కాకపోయినప్పటికీ స్పీకర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాని మీద వీళ్ళ మీద ఫైన్ వేయటమా లేకపోతే ఇంకేదైనా చేయటమా చేస్తారా? ఎందుకంటే స్పీకర్ గారు వీళ్ళని నిన్ను ఎమ్మెల్యే గురించి తీసేసాను పో అన్నది కాదు కదా. అందుకని వేరే పరమైన చర్యలు ఏమైనా ఉంటాయి. కానీ ఎంత నీచానికి ఒడుగడతారు వైసీపీ ఎమ్మెల్యేలు అని ఎప్పుడూ అనుకోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.